ఇప్పుడు ఒక బైక్ తీసుకోండి. బైక్ తీసుకొని ఒక వెనకాల టైర్ పంచర్ చేయండి. ఎదుట టైర్ వేసుకుని మనం మూవ్ అవ్వగలము? అవ్వలేము కదా. సో అట్లాగే థాట్ అనే ఎలక్ట్రిక్ సిగ్నల్స్, ఫీలింగ్స్ అనే మ్యాగ్నెటిక్ సిగ్నల్స్, ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బయటికి వెళ్తూ ఉంటాయి. అంటే రెండు కలవాలి, థాట్ టు ఫీలింగ్. సో ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన బాడీలో జనరేట్ అవుతాయి, బయటికి బ్రాడ్కాస్ట్ అవుతాయి. సో ఎప్పుడు జనరేట్ అవుతాయి? సో మీరు ఎట్లా రాస్తున్నారంటే మనకి ఏ స్టేట్ ఆఫ్ బెంగ్ లో ఉన్నామని తెలియకుండా రాసేస్తున్నారు. అంటే ఐ వాంట్ మనీ, ఆల్రెడీ ఐ వాంట్ మనీ అనేది చాలా మంది ఆపేశారు. నాకు ఆల్రెడీ మనీ ఉన్నది అంటున్నారు కానీ అండి ఫీల్ అవ్వట్లా. అంటే మనం ఫీల్ అవ్వాలి ఫ్రమ్ హార్ట్ నుండి. సో హార్ట్ నుండి ఫీల్ అయితే మన బాడీలో ఆటమ్స్ ఉంటాయి, ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి. అవి ఏంటంటే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ ఎలివేటెడ్ ఎమోషన్స్, లవ్, జాయ్, హ్యాపీ ఆల్రెడీ వచ్చేస్తే, మీకు ఎగ్జాంపుల్ జాబ్కి ట్రై చేస్తున్నారు, లేకపోతే బిజినెస్ గ్రోత్కి ట్రై చేస్తున్నారు, లేకపోతే సంథింగ్ మీకు మనీ రావాలని ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారో, మనం ఫ్రీక్వెన్సీకి వెళ్ళామన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేకపోతే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు, అది వేరే విషయం. సో 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా ఎన్ని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ థాట్ ఎట్లా ఉందో ఫీలింగ్ కూడా అట్లానే ఉండాలి. సో నాకు బయట ప్రపంచంలో ఏమీ రావట్లేదు, నేను ఎంత ట్రై చేసినా సరే అవ్వట్లేదు అంటే అది మీ బయట అసలు చూడకూడదు. మీరు 4th డైమెన్షన్ అంటే మీరు ఎట్లా నమ్మారో, మైండ్లో ఎట్లా ఉందో దాని ప్రకారం వెళ్ళిపోవాలి, దాని ప్రకారం ఎట్లా స్క్రిప్ట్ రాసుకున్నారో దాని ప్రకారం వెళ్ళిపోవాలి. అంతేగాని బయట నాకు మెరాకిల్ జరగట్లేదు అంటే అది మీ ప్రాబ్లం, ఇన్నర్ స్టేట్ ప్రాబ్లం. మీరు ఇన్నర్ స్టేట్ ఎట్లా ఉంటుందో బయట అవుటర్ స్టేట్ ఎట్లా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్నర్ స్టేట్ అనేది హ్యాపీగా, జాయ్ఫుల్గా ఆల్రెడీ వచ్చేసి ఎట్లా ఉంటారు అట్లా ఉండాలి. అదే ఎమోషన్స్ క్యారీ చేస్తుంది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అవి క్వాంటమ్ ఫీల్డ్ని ఎఫెక్ట్ చేస్తాయి. అప్పుడు మాత్రం మనకి అలైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి 11 11 22 23. సో ఈ సిగ్నల్స్ ఏంటంటే అలైన్మెంట్లో ఉన్నాం, మీకు యాక్షన్ తీసుకోవచ్చు. అంటే మీరు జాబ్కి అప్లై చేస్తే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు చాలా స్టార్ట్ చేసి ఉంటారు. అప్పుడేమైంది, మీకు ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఇప్పుడైతే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలైన్మెంట్ ఒకలా ఉంటుంది, అలైన్మెంట్ అయిన తర్వాత ఒక ట్రై చేసినప్పుడు ఒకలా ఉంటుంది. సో అర్థమైంది కదా. సో ముందు చక్రం ఎట్లా ఉందో వెనక చక్రం కూడా అట్లాగే ఉండాలి. అంటే పంచర్స్ ఏమీ ఉండకూడదు. వెనక చక్రమే ఇంపార్టెంట్. అంటే మీరు ఎంత ఫీల్ అవుతున్నారో అంత మాత్రమే అది ఇంపార్టెంట్. మీరు ఎన్నిసార్లు రాస్తున్నారు, సో 10 సార్లు రాస్తున్నారు, 20 సార్లు రాస్తున్నారు అన్నది కాదు, ఎంత ఫీల్ అవుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ సేమ్ టైము రాసే షీట్లో ఎట్లా ఉంటున్నారు, యాంగ్జైటీలో ఉంటున్నారా, మన బ్రెయిన్ తీసుకోదు. లేకపోతే డౌట్లో ఉంటున్నారా, బ్రెయిన్ తీసుకోదు. ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్ అంటే రిలాక్సింగ్ స్టేట్, ఆ స్టేట్ మనకి ఎర్లీ మార్నింగ్ వస్తుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ రాయకూడదు. అంటే ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ మనం వెళ్ళాలి. మీరు నార్మల్ స్టేట్లో ఏ స్టేట్లో ఉన్నో తెలియట్లేదు, ఆ స్టేట్లోకి వెళ్ళాలంటే ఇన్హేల్, ఎక్సేల్ తీసుకోవాలి. సో హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. ఆ స్టేట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు రాయాలి. ఏదో రోబోట్లా రాయకూడదు. ఆల్రెడీ నిజంగా డబ్బులు వస్తే ఎట్లా ఉంటారో, నిజంగా మీకు సక్సెస్ వస్తే ఎట్లా ఉంటారో ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి వస్తుంది అనమాట. సో ఎక్స్టర్నల్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా రావాల్సింది ఏమీ లేదు. ఇంకా దానికి అలైన్మెంట్ అయిపోవడమే. ఇంకా బయట ప్రపంచంలో రావాలి అని చెప్పి చూడకూడదు. అర్థమైంది కదా. సో కొంచెం అనేది మనకి నోడల్ ప్లాసిటీ 21 days అయితే పడుతుంది. అది అవడం కోసం మనకు గివప్ చేయకూడదు, కంటిన్యూ చేస్తూనే ఉండాలి. నేను ఒక్కనే అనమాట, తెలుగు స్టేట్లో ఒక్కనే టీచింగ్ చేస్తున్నాను అనేది. సో న్యూరో సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ బయాలజికల్ కలిపి క్వాంటమ్ మేనిఫెస్టింగ్ చేస్తున్నాను. ఇది హెల్త్కి, వెల్త్కి అన్నింటికి మంచిది. మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే నన్ను, సో 1-to-1 సెషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ సేమ్ టైం ప్రైవేట్ అయితే ఉంటుంది. అండ్ జూమ్ క్లాసెస్ మీకు 100 మందిని పెట్టి చేస్తే ఏ ఉపయోగం ఉండదు. సో 1-to-1 చేయాలి. ఇది 1-to-1 పర్సనల్ ప్రాబ్లం. మీకు ఒక ప్రాబ్లం ఉంటుంది, వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ఎట్లాగా అందరూ కలిపి మిక్సింగ్ చేస్తే రాదు. ఇది పర్సనల్గా ఉండాలన్నమాట, విఐపి ఉండాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నాకు అయితే మెసేజ్ పెట్టండి, మా టీం రిసర్వ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.